అమ్మ మీ పేరు? పార్వతి. ప్రపంచంలో భారతదేశంలో ఎంతో మంది దేవతలు దేవుళ్ళు ఉండగా యేసయ్యనే ఎందుకు నమ్ముకున్నారమ్మా మీరు? ఎవరన్నా బలవంతం చేశారా? ఎందుకు నమ్ముకున్నారు మరి? మా మనసు పుట్టింది, బాగా చేసే దేవుడు, కాపాడే దేవుడు, లేపి నడిపించే దేవుడు, చనిపోయిన బతికించే దేవుడు నమ్ముకొని ప్రార్థన. అంటే ప్రతి మనిషి యొక్క పాపాలను క్షమించే అధికారం యేసయ్యకున్నదని నమ్ముతున్నావు? అవును బాబు, నమ్ముతాను. ఆయనకు ఒక్కనికే ఉన్నదా? అవును బాబు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడని నమ్ముతున్నావు? బాబు, నేను చాలా దేవుడిని మొక్కాను, ఏ దేనికి మాకు ఇది అవ్వలేదు. దేవుడిని నమ్ముకున్నాను. నా కొడుకు బాగా అవుతాడని నమ్మకం కూడా ఉంది, నడుస్తాడని నమ్మకం కూడా ఉంది. అమ్మ సంతోషం. అయితే యేసయ్య నీ పాపాలు క్షమించి నీ పాపాల కొరకు చనిపోయి మోక్షానికి నేను తీసుకెళ్తాడని నమ్ముతున్నావమ్మా? నమ్ముతున్నాను. ఎవరి బలవంతం లేదు కదా? లేదు, నీ మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నువ్వే నమ్ముతున్నావు. నమ్ముకుంటాను. సరే అమ్మా, ఇప్పుడు నీ పాపముల కొరకు యేసయ్య భూమి మీద చనిపోయి నీకు ప్రతిగా శిక్ష అనుభవించి నిన్ను విడుదల చేయడానికి, నరకం నుండి బయటికి తీసుకురావడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడని నమ్ముతున్నావు. నమ్ముతున్నావు కదా? ఆయన నీ పాపాలు క్షమించి ఉన్నాడని నమ్ముతున్నావు? అయితే ఇప్పుడు యేసయ్య పేరిట నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన బిడ్డవైతావు కదా. ఒకవేళ రేపు దేవుడు నీ మీద కనికరించి ఆయన కృప చూపించి నీ కుటుంబం బాగుండి పట్టిందల్లా బంగారం అయితే దేవుణ్ణి వదిలిపెట్టవు, ఓకేనా? ఒకవేళ అనుకున్నవి జరగకపోతే, నీ జీవితంలో మేలు జరగక దేవుని పేరిట కీడే జరిగిందనుకో, యేసయ్యను వదిలిపెడతావా, పట్టుకుంటావా? ఓకే, అంటే మేలుల కొరకు కాదు యేసయ్యను నమ్మేది, నీ పాపాలు క్షమిస్తాడని, ఆయన నిన్ను మోక్షం చేరుస్తాడని బాగుండాలని, మీరందరూ పరలోకంలో ఉండాలని నమ్ముతున్నారు. కాబట్టి దేవుని ప్రియ సంగమా, పార్వతి అనే అమ్మగారు యేసు ప్రభు ఒక్కడే దేవుడని నమ్మి అంగీకరించి గ్రహించి మన పాపాలు కడిగే దేవుడు యేసయ్య ఒక్కడే అని నమ్మి సర్వ ప్రకృతి ఎదుట, సర్వ సృష్టికర్త అయిన దేవుని ఎదుట, ఆయన సంఘం ఎదుట ఆయన నోటి మాట, ఆమె నోటి మాట సాక్ష్యము వలన సంఘం ఎదుట దేవుడు మాకు ఇచ్చిన అధికారమును బట్టి మేము బాప్తిస్మం ఇస్తున్నాం. నేను చెప్పినట్టు ప్రార్థన చేయండి అమ్మా. యేసయ్యా పరిశుద్ధుడా, ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించండి, నీ రక్తములో కడగండి, సిలువలో నువ్వు చిందించిన, సిలువలో నువ్వు నా కొరకు చనిపోయినందుకు వందనాలు, నీ పునరుద్ధానంలో నన్ను జ్ఞాపకం చేసుకునండి, నీ రక్తములో కడిగి నీ బిడ్డగా నన్ను చేర్చుకొనండి, యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. దేవుడు మాకిచ్చిన అధికారమును బట్టి ఆయన ఎదుట, సంఘము ఎదుట, ప్రకృతి ఎదుట, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక ఏకనామమైన యేసు నామమున పార్వతి అనే అమ్మగారికి మేము బాప్తిస్మం ఇచ్చుచూ ఉన్నాం. పాట పాట. నిన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. సరే, దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. తమ్ముడు హరీష్, యేసయ్యనే ఎందుకు దేవునిగా అంగీకరించినావు తమ్ముడు? యేసయ్య తప్ప వేరే దేవుడు లేడా? గ్రహించినవా? ఎవరు బలవంతం చేయలే కానీ యేసు ఒక్కడే దేవుడు. ఆయన మాత్రమే నీ పాపాలు క్షమిస్తున్నాడని నమ్ముతున్నావా? ఆయన మాత్రమే నీ కొరకు సిలువ మీద నీకు బదులుగా శిక్ష అనుభవించాడు, నమ్ముతున్నావా? ఇందులో ఏ ఇబ్బంది లేదు, బలవంతం లేదు కదా. నీ పాపాలు దేవుడు ఈనాడు క్షమిస్తున్నాడు, ఆయన రక్తంలో కడుగుతున్నాడు, నీకు నూతన బ్రతుకునిస్తున్నాడు. అయితే భవిష్యత్తులో నీ కాలం కలిసి వచ్చి అన్నీ బాగున్నా యేసయ్యను అంగీకరిస్తావు. ఒకవేళ బాగులేవనుకో, పరిస్థితులన్నీ తారుమారై నీ జీవితము ఒక్కింత చెడిపోయి పాడైపోయిందనుకో, అప్పుడు యేసయ్యను వదిలిపెడతావా, కడవరకు ఉంటావా? ఈనాడు నువ్వు యేసయ్యతో చేసుకున్న నిబంధన, కడవరకు మంచి ఉన్నా చెడున్నా నువ్వు యేసయ్యను
కలిగి ఉండాలి, ఆయనతో నువ్వు ఉండాలి. ఆయన తప్ప వేరొక దేవుణ్ణి అంగీకరించండి. కలిసి వచ్చినా కలిసి రాకుండా. ఎందుకు మరి ఎట్లా? ఎందుకు వేరే దేవుని మొక్కవు? రేపు కలిసి రాలేదు తమ్ముడు, వేరే దేవుని దగ్గరికి పోతే ఏమవుతుంది? ఎందుకు పోవద్దు? ఆయన మాత్రమే మన పాపాలు క్షమించగలడు, మన పాపాలు కడగగలడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు కనుక. ఓకేనా? ఆయన ఒక్కడే, ఎవరు చెప్పు? యేసయ్య ఒక్కడే రక్షకుడు. కాబట్టి ఆయన నామాన మేము మీకు బాప్తిస్మం ఇస్తుండగా కడవరకు ఆయనతో నమ్మకంగా నువ్వు ఉండాలి. ఓకేనా? ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. కన్ను మూసుకో. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, చిన్న పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు తండ్రి. ఆదామును బట్టి మానవ జాతిలో పాపిగా పుట్టి ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించండి, నీ రక్తములో కడగండి. నా కొరకు బదులుగా చనిపోయిన దేవా, నా కొరకు మరణించిన వాడా, నన్ను క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన యేసయ్య, నన్ను క్షమించి నీ రక్తములో కడిగి బాప్తిస్మ జలముల యొద్ద పాప పురుషుణ్ణి పాతిపెట్టి నూతన జీవితాన్ని, నూతన జన్మను నాకిచ్చి నీలో చేర్చుకొనమని, పరలోకంలో జ్ఞాపకం చేసుకొనమని యేసు నామమున ప్రార్థించుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నా హృదయము వింతగా మారెను. మన సహోదరుడైన హరీషు దేవుని ఎదుట, సంఘము ఎదుట, ఈ పంచభూతముల ఎదుట యేసే నా దేవుడు, ఆయనే నా రక్షకుడు, ఆయనే పాపుల రక్షకుడని ఒప్పుకొని ఇది మొదలుకొని కడదనుక కంఠములో ఊపిరి ఉండేంత వరకు యేసయ్య కొరకే, యేసయ్యతోనే బ్రతుకుతానని ఆయన నోటి మాట సాక్ష్యం ఇచ్చాడు గనక ఆ సాక్ష్యాన్ని బట్టి సంఘము ఎదుట, దేవుని ఎదుట, దేవుడు మాకిచ్చిన అధికారమును బట్టి దేవుని సేవకులుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక ఏకనామమైన యేసు నామమున ఈయనకు నీటిలో బాప్తిస్మం సపోర్ట్ ఉండాలి. హల్లెలూయా. తమ్ముడు నీ పేరు? భారతదేశంలో 33.5 కోట్ల దేవతలు ఉంటారు. వాళ్ళుండగా పరాయి మతము, పరాయి దేశ మతము, ఇస్రాయేలు మతమైన యేసు ప్రభుని ఎందుకు దేవుని అంగీకరించింది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తమ్ముడు ఒక్క మాటలో అరచేతిలో వైకుంఠం చూపెట్టినట్టు ఒక్క మాటలో యేసయ్య యొక్క గొప్పతనాన్ని చెప్పేశాడు గనక తమ్ముడిని ఇంకొక మాట అడిగి మనం ముందుకు సాగిపోదాం. తమ్ముడు, యేసు ఒక్కడే భగవంతుడు, దేవుడు, సృష్టికర్త, నిత్య జీవం ఇచ్చేవాడు కదా. రేపు నీ పరిస్థితిలో నువ్వు చేసిన ప్రార్థనకు అనుకూలంగా జవాబు రాకపోయినా, దేవుడు నిన్ను కఠినంగా పరీక్షించిన, నీ పరిస్థితులు నువ్వు అనుకున్న దానికంటే, నీకున్న టాలెంట్ కంటే పూర్తిగా పతనమైపోతే యేసయ్య కొరకు నమ్మకంగా బ్రతుకుతావా? ఏ పరిస్థితులు ఏమైనా, కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, కలిమి ఉన్నా లేమి ఉన్నా, దరిద్రం వచ్చినా ధనవంతుడవైనా, దేవునికి స్తోత్రం. తమ్ముడు, దేవునితోనే కలకాలం కష్టమైన సుఖమైన అనుభవిస్తానని మనందరి ఎదుట, దేవుని ఎదుట ఆయన నోటి మాట సాక్ష్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన నోటి మాట సాక్ష్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకొని తమ్మునికి నిత్య జీవానికి ద్వారాన్ని మనం తెరుద్దాం. కన్ను మూసుకున్నాం. యేసయ్యా, పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా, సృష్టికర్త, నిత్య జీవమునకు కారకుడా, దేవునికి మనిషికి మధ్యవర్తి అయిన యేసయ్యా, నీకు వందనాలు. పాపులమైన మనం ప్రేమించి, క్షమించి, రక్షించ, ప్రాణం పెట్టిన గొప్ప దేవ, నీకు స్తోత్రం. గడిచిన కాలంలో తెలిసి తెలియక, జన్మతః కర్మతః నేను చేసిన పొరపాట్లను, తప్పిదములను క్షమించి నీ రక్తములో కడిగి బిడ్డగా
చేసుకొనమని నీ గ్రంథములో పేరు లిఖించుకొనమని నీ కొరకు నమ్మకంగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించుకుంటున్నాం. గట్టిగా సకల ప్రాణకోటి ఎదుట సాక్ష్యం ఇచ్చిన, పంచభూతముల ఎదుట మనసారా సాక్ష్యం ఇచ్చిన తమ్ముడు వంశీని బట్టి, ఆయన సాక్ష్యాన్ని బట్టి, దేవుడు దైవ సేవకులుగా మాకిచ్చిన అధికారమును బట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక ఏకనామమైన సర్వశక్తిమంతుడైన యేసు పునరుద్ధాన నామమున బాప్తిస్మం ఇచ్చుచున్నాం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము. అందరం పాడదాం. యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. మన మిత్రుడు సాగర్ గారు యేసుప్రభుని ఎందుకు నమ్మినాడు? యేసయ్య ఒక్కడే ఎందుకు దేవుడు? మన పాపాలను క్షమించుటకు చనిపోయిన వాడు. మనం తెలిసి తెలియక చిన్నప్పటి నుండి మనలో ఉన్న పాప నియమాన్ని బట్టి బోలెడు పాపాలు చేశారు, అవునా? ఆ పాపాలకు విరుగుడేంటి? యేసయ్య సిలువ, యేసయ్య రక్తం, యేసయ్య మన కొరకు బలి కావడం. యేసయ్య రక్తములో తప్ప మనకు పాప క్షమాపణ ఎక్కడ దొరకదా? దొరుకుద్దా? దొరకదు. యేసులోనే మనకు పాప క్షమాపణ. చనిపోయిన తర్వాత పరలోకం పోవాలంటే ద్వారమే యేసయ్య ఒక్కడే పరలోకానికి పోవాలంటే మనకు మార్గం. అయితే ఇప్పుడు యేసయ్యను నమ్ముకొని బాప్తిసం పొందుతున్నావంటే నువ్వు ఆయన బిడ్డగా అవుతున్నావు. ఆయన పాఠాలు నేర్పే బడిలో నువ్వు ఒక సభ్యునివి, ఒక శిష్యునివి, ఒక విద్యార్థివి అవుతున్నావు. రేపు భవిష్యత్తులో ఇంతకంటే దీనస్థితి వచ్చిందనుకో నీకు, ఏమండి, ఇంతకంటే దీనస్థితి వచ్చిందనుకో, యేసయ్యను వదిలిపెడతావా? పట్టుకొని ఉంటావా? కడవరకు ఆయనకు నమ్మకంగా ఉండాలి. మన జీవితంలో మేలు కలిగిన, కీడు కలిగిన, లాభం కలిగిన, నష్టం కలిగిన, ప్రాణ నష్టం కలిగిన, ప్రాణము ఉత్తేజంగా ఉండాలి. ఏ పరిస్థితి మనకు వచ్చినా, నిలబడడానికి నిలువర స్థలం లేకపోయినా కడవరకు యేసయ్య కొరకు నమ్మకంగా బ్రతకాలి. లైవ్లో టెలికాస్ట్ అవుతుంది, అది సాక్ష్యం ఉంటుంది. ఎల్లకాలం యేసయ్య కొరకు నమ్మకంగా బ్రతకాలి. బ్రతుకుతావా? గట్టిగా బ్రతుకుతావా? రైట్. మన సహోదరుడు, మన తోటి సంఘ సభ్యుడు, మన బంధువు సాగర్ అందరి ఎదుట, సంఘము ఎదుట యేసయ్యను గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆయనకు మనం బాప్తిసం ఇద్దాం. అన్న చిన్న క్లోజ్ అయిపోయింది.
ప్రార్థించుకున్నాం. ప్రేమగల తండ్రి, దయాళుడమైన దేవ, నా పాపముల నిమిత్తము మానవ జాతి యొక్క పాపముల నిమిత్తము చనిపోయి రక్తము గార్చి ప్రాణం పెట్టి మూడవ దినాన తిరిగి లేచిన యేసయ్య, నేను నిన్ను నమ్ముచున్నాను. నీ రక్తము ద్వారానే, నీవు అర్పించిన శరీరము ద్వారానే నాకు నిత్య జీవము గలదని నేను సంపూర్ణముగా నమ్ముచున్నాను. నమ్మి పరలోకము నిమిత్తము అందరిట సాక్ష్యముగా తండ్రి నేను నిన్ను అంగీకరించి హృదయంలో నిన్ను చేర్చుకొని రక్షణ పొందుటకు మీరు నాకు కృప చూపినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నాకు నిత్య జీవం అనుగ్రహించమని, నిత్యత్వంలో నీతో పాటు ఉండే కృపను అనుగ్రహించమని, నిత్యత్వంలో నీతో పాటు ఉండే కృపను అనుగ్రహించమని యేసయ్య నామం పేరిట నన్ను క్షమించి పరలోకంలో ఉన్నట్లు కృప చూపమని, నా పాపములను నేను ఒప్పుకొనుచు నీవే దేవుడు అని నమ్మి నీ నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అలాగే ఆయన ఇచ్చిన నోటి సాక్ష్యాన్ని బట్టి, చేసిన ప్రార్థనను బట్టి, ఇవి ఆధారాలుగా సేకరించి ఆధారాలుగా పరిగణించి దేవుడు మాకిచ్చిన అధికారమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక ఏకనామమైన యేసు నామమున బాప్తిస్మం ఇచ్చుతున్నాం. ధరణిలో జీవిత భయములు తీరేను, భయములు తీరేను. మరణము సహజయములు నావే, మరణములో సహజయములు నావే. జయమని పాడెదను, నా విజయము పాడెదను. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. తమ్ముడు శ్రీను, యేసు ప్రభువునే ఎందుకు నీ రక్షకునిగా అంగీకరించావు? ఎంతో మంది దేవతలు, దేవుళ్ళు ఉన్నారుగా. యేసయ్య ఒక్కడే రక్షకుడు. తెలుసా ఆ విషయం? 100 మంది ఉన్నారు రక్షకుడు. చెప్పనా? యేసు ప్రభు ఒక్కడా రక్షకుడు? 100 మంది ఉన్నారు ఒక్కడే. ఎందుకు రక్షకుడు ఆయన? ఎవరి పాపాలు? నీ అన్నాయా? నీ పాపాలు క్షమించిండు కాబట్టి ఆయన పాప క్షమాపణ కొరకు నువ్వు బాప్తిజం తీసుకుంటున్నావు. ఓకేనా? ఇంతకాలం ఎలా బతికావో, ఇంతకాలం ఎలా ఉన్నావో అదంతా ఇప్పుడు దేవుడు క్షమించి సమాధి చేస్తున్నాడు. రేపటి నుండి యేసయ్య కొరకు పరిశుద్ధంగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, భక్తితో బ్రతకాలి. అందరి ఎదుట సాక్ష్యం ఇస్తున్నావు, దేవుని ఎదుట కూడా సాక్ష్యం ఇస్తున్నావు. రేపటి నుండి నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నీ కుటుంబం ఎలా ఉన్నా, నీ స్థితిగతులు ఎలా ఉన్నా, యేసయ్య కొరకు ఎలా బ్రతకాలి? పరిశుద్ధంగా బ్రతకాలి, భక్తిగా బ్రతకాలి, భయంగా బ్రతకాలి, ఇంకా నమ్మకంగా బ్రతకాలి. కడవరకు నమ్మకంగా యేసయ్య కొరకు బ్రతుకుతావా? సరే, ప్రార్థన చేద్దాం. కనుమూసు ప్రార్థన చేయండి. నేను చేసినట్టు చెప్పు. యేసయ్య పరమ తండ్రి, పరిశుద్ధుడా, పరిశుద్ధపరచు దైవమా, నీకు వందనాలు. జన్మతః పాపినై ఉన్నాను, తల్లి గర్భంలో పాపములోనే జన్మించి ఉన్నాను. జన్మించినది మొదలుకొని ఇప్పటి వరకు నేను నా వలన జరిగిన పాపములను క్షమించి నీ రక్తములో కడిగి పవిత్రపరిచి నీ పరలోకములో నన్ను చేర్చుకొని నీ బిడ్డగా పేరు రాసుకొని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఇక మీదట పరిశుద్ధంగా బ్రతకడానికి కృప చూపించండి. సకల దోషములను తొలగించండి. నేను చేసిన పాపాలకై శిలువ మీద మృతి నొందిన, మరణించిన, శిక్ష అనుభవించిన యేసయ్య నీకు కృతజ్ఞతలు.
నా పాపాలు భరించావు, నా పాపాలు క్షమించావు, నా పాపాలు ఓర్చుకున్నావు, అందుకు వందనాలు. ఇంతవరకు నడిపించావు, వందనాలు. నా పాపములన్నీ తుడిచిపెట్టి రక్తములో కడిగి నూతన పరిచి నూతన జీవితాన్ని పునరుద్ధాన బ్రతుకును నీ నామమున కలగజేయమని క్షమించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను, కలువరిలో నవ జీవనముగవెను. శ్రీను తన వ్యక్తిగత సాక్ష్యాన్ని అందరి ఎదుట దేవుడు పాపాలు క్షమించాలని ప్రార్థించిన ప్రార్థనను బట్టి, ఆయన ఇచ్చిన నోటి సాక్ష్యాన్ని బట్టి ఆయనకు నీటిలో దైవ సేవకులుగా మేము బాప్తిసం ఇచ్చుచున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక ఏకనామమైన యేసు నామమున కుమారునికి మేము నీటిలో ముంచడం బాప్తిసం ఇచ్చుచున్నాం. సిలువ పతాకము జయమును గూర్చెను, సిలువ పతాకము జయమును గూర్చె, జయముని పట్టుకోండి పట్టుకోండి వెళ్ళండి. ఇంకెవరు మారండి. అయ్యో పో నేను ఎటు అదే అంటున్నా మరి ఇవ్వదాకా పోలేదు. మీరు రాను వెనక పోతున్నారు, ముందు రండి. చాలు చాలు. యేసు ప్రభుని ఎందుకు దేవునిగా, రక్షకునిగా, భగవంతునిగా అంగీకరిస్తున్నారా? దేవునికి స్తోత్రం. జీవము లేని వారు ఎంతో మంది దేవతలుగా కొనియాడబడుతున్న ఈ తరుణంలో యేసయ్య ఒక్కడే జీవము కలిగిన వాడని చెల్లె తన నోటి గుండా సాక్ష్యం ఇచ్చింది. యేసయ్య నీ పాపాల కొరకు చనిపోయాడు అనుకుంటున్నావరా? ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పారు. ఓకేనా? యేసయ్య నీ పాపాల కొరకు చనిపోయాడు, మరణించాడు. ఇప్పుడు నీ చేసిన ప్రతి పాపము క్షమించబడ్డదని నమ్ముతున్నావా? క్షమించాడు యేసయ్య. సరే, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను క్షమించిన దేవుడు, కలకాలం ఆయనతో కలిసి ఉండాలనుకుంటున్నావా? నమ్మకంగా ఉంటావా? భర్త కొట్టినా, భార్య తిట్టినా, అత్తమామ ఎలివేసినా ఉంటావా? ఏది జరిగినా, కుటుంబంలో మంచి జరిగినా చెడు జరిగిన దేవుడు మంచి చేయి వాడే. కానీ ఒకవేళ నీకెప్పుడైనా అపాయం వచ్చినా, ప్రాణాపాయం వచ్చినా, నష్టము కలిగిన, సమాజంలో యేసయ్య కొరకు నిందించిన, వీటన్నిటి మధ్యలో ప్రాణం పోయేంత వరకు యేసయ్య కొరకు నమ్మకంగా ఉంటావా? ఉంటాను మంచిగా గట్టిగా. దేవునికి స్తోత్రం. చెల్లెమ్మ అంకిత తన నోటి గుండా దేవుడే జీవము కలిగిన వాడు, యేసయ్య ఒక్కడే జీవము కలిగిన వాడని, ఆయనే పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వాడని, నా పాపాలు క్షమించి ఉన్నాడని, అంతేకాదు నా కొరకు ప్రాణం పెట్టిన వాని కొరకు నా ప్రాణం పోయేంత వరకు నమ్మకంగా ఉంటానని దేవుని ఎదుట, ప్రకృతి ఎదుట, సంఘము ఎదుట, సమాజం ఎదుట ఈ పారుతున్న సెలయేరు సాక్షిగా అందరి ఎదుట చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మేము బాప్తిసం ఇయ్యడానికి సిద్ధపడుతూ ఉన్నాం. మూసుకున్నాం. ప్రార్థన. యేసయ్య పరిశుద్ధుడా, కృపగల దేవ, జీవాధిపతి, నీ పాదములకు వందనాలు. నన్ను తల్లి గర్భంలో నిర్మించి ఇంతవరకు నడిపించి నీవే రక్షకుడవని, నీవే క్షమాపణిచ్చువాడవని, అతి పరిశుద్ధుడవని, మోక్షానికి చేర్చే మార్గము నీవేనని గ్రహించే కృపనిచ్చిన
కృపనిచ్చినందుకు వందనాలు. గతకాలపు జీవితంలో జరిగిన అపరాధములన్నీ క్షమించినందుకు రక్తమున కడిగి పవిత్రపరిచి తేజోలోకములో దేవలోకములో సభ్యురాలిగా నన్ను నీ కుమార్తెగా నన్ను చేర్చుకొనబోతున్నందుకు వందనాలు. కడవరకు నమ్మకంగా బ్రతకడానికి బలమునిచ్చి నడిపించమని బాప్తిసం పొందుచుండగా నాలోనికి వచ్చి నాలో నివసించి కడవరకు నడిపించమని నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సహోదరి చెల్లెమ్మ, వీడియో తీసిస్తా బ్రో. సహోదరి చెల్లెమ్మ క్రీస్తునందు సోదరి తానిచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆ సాక్ష్యాన్ని చేసిన ప్రార్థనను ఆధారంగా సేకరించి పరిగణించి దేవుడు మాకిచ్చిన అధికారమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక ఏకనామమైన యేసు నామమున ఆయన నామములోనికి బాప్తిసం ఇచ్చుచున్నాం. ఆనందము నాకానందము నా యేసు నా చేయబట్టుచు దినాదినంబు నడుపును దిగులు నాకు ఏలను ఆనందము ఏమన్నా లెక్క రావారా తీసేసినాక అక్క, కులదైవము, మత దైవము, వంశదైవము, ఊరు దైవము, వాడ దైవము, బోలెడు దైవాలు ఉన్నాయి కదా. మరి ఉండగా యేసయ్యను ఒక్కనే దేవుని ఎందుకు నన్ను? దేవునికి స్తోత్రం. దేవుడే నిజమైన వాడు, ఆయనే నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన కొరకు నేను బాప్తిసం తీసుకొని కడవరకు నమ్మకంగా బ్రతుకుతానని అక్క సాక్ష్యం ఇచ్చింది. ఆ సాక్ష్యాన్ని బట్టి మనం ముందుకు సాగిపోదాం. అక్క, ఇప్పుడు నీ పరిస్థితిలో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి. యేసయ్య నమ్మక మునుపు, యేసయ్య బిడ్డగా కాక మునుపు, ఇప్పుడు యేసయ్య బిడ్డ అవుతున్నావు, యేసయ్య కొరకు బ్రతకడానికి తీర్మానించావు. రేపు నీ భవిష్యత్తులో కుటుంబంలో కానీ, వాడలో కానీ, వీధిలో కానీ, ఊరిలో కానీ, నీ కులస్తుల్లో కానీ ఏదైనా వ్యతిరేకత ఎదురై నిన్ను అవమానించిన, నిందించిన, తూలనాడిన యేసయ్యను వదిలిపెడతావా? కడదాకా నమ్మకంగా ఉంటావా? యేసయ్య కొరకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదైనా కడవరకు నమ్మకంగా ఉంటావు. ఆయన కష్టపెట్టేవాడు కాదు. అయినా ఒకవేళ కష్టం వచ్చినా యేసయ్య కొరకు నమ్మకంగా కడవరకు బ్రతుకుతావు కదా. బ్రతుకుతా అంటేనే ఇద్దాం. అక్క తన సాక్ష్యాన్ని మనతో పంచుకోవడం జరిగింది. కడవరకు యేసు నా కొరకు ప్రాణం పెట్టిన వాని కొరకు చనిపోయేదాకా నేను నమ్మకంగా ఉంటాను, ఆయన కొరకు బ్రతుకుతాను, ఆయనను తప్ప ఇతరుని మొక్కలనని ఆమె అందరి ఎదుట సాక్ష్యం ఇచ్చి ఉండగా ఆ సాక్ష్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకొని బాప్తిస్మం ఇద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వ సృష్టికర్త, నీ పాదములకు వందన. నేను పుట్టక మునుపే నా జీవిత చరిత్ర ఎరిగినవాడా, భవిష్యత్తు జ్ఞాని, నీకు స్తోత్రములు దేవ. అనేక మార్లు నిన్ను గాయపరిచిన, బాధ పెట్టిన, క్షమించి ప్రాణం పెట్టి రక్తము చిందించి నన్ను విమోచించడానికి నీవు చనిపోయినందుకు వందనాలు. నీ మరణాన్ని బట్టి నాకు జీవము, నీ మరణాన్ని బట్టి నాకు పరలోకము, నీ మరణాన్ని బట్టి నాకు పాప క్షమాపణ, పాప విడుదల, శాప విడుదల అని నమ్ముచున్నాను తండ్రి. ఈ నమ్మకాన్ని అంగీకరించి స్వీకరించి ఈ రక్తములో
నా పాపములను, నా వంశముల, నా పితరుల దోషములను నా మీదికి రాకుండా కడిగి రక్తములో పరిశుద్ధపరిచి నీ బిడ్డగా చేసుకొని నన్ను చేర్చుకొనమని ఇది మొదలుకొని నీ కొరకు బ్రతకడానికి నాలోనికొచ్చి నాలో చేరి నీవే బ్రతికింపజేయి. బ్రతుకుచున్నవాడును నేను కాదు, మరణించిన వాడను నేనే. ఇక మీదట క్రీస్తే జీవించుచున్నాడు. నీవు నాలో నివసించి చేపట్టి బ్రతికించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అక్క సహోదరి సరళక్క ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ఆమె చేసిన ప్రార్థన విన్నపాన్ని, తీర్మానాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక ఏకనామమైన యేసు నామమున ఆయన పావన నామములోనికి బాప్తిసం ఇచ్చుకున్నాం. నూతన హృదయమును కలిగించేనే, నుండి నన్ను లేవనెత్తి నూతన హృదయమును చలమ్మా యేసు ఎందుకు నమ్ముకుంటానమ్మా? రక్షకుడా అంతేనా? ఆయన మన పాపాల కొరకు చనిపోయాడు. మన పాపములను ఆయన క్షమించడానికి వచ్చిందా? వచ్చి యేసయ్యను ఇప్పుడు నువ్వు నమ్ముకుంటూ ఆయనతో ఒక నిబంధన చేసుకుంటున్నావు బాప్తిస్మం వలన. నా పాపాలు క్షమించిన యేసయ్య, నా రక్తము కడిగి నా పాపములు నీ రక్తములో కడిగిన యేసయ్య, ఇక మీదట నేను నీ కొరకే బ్రతుకుతాననే తీర్మానమే బాప్తిస్మం యొక్క అర్థం, పరమార్థం. ఇక మీదట మమ్ము దేవుని కొరకు నీవు నమ్మకంగా, పరిశుద్ధంగా, భక్తిగా, భయంగా బ్రతుకుతావు. అక్కడ వరకు కలిసి వచ్చినా కలిసి రాకుండా, ఉన్న ఇల్లు అమ్ముకునే పరిస్థితి వచ్చినా యేసయ్యని విడిచిపెడతావా? ఎంతవరకు? కడవరకు అంటే నీలో నుంచి వెళ్ళేది అక్కడ జీవితాంతం ఎట్లా యేసయ్య కొరకు పరిశుద్ధంగా, నమ్మకంగా, భక్తిగా, భయంగా యేసయ్య కొరకు నువ్వు కడవరకు బ్రతకాలి. మన ప్రియ సహోదరి అలేఖ్య దేవుని ఎదుట, సంఘము ఎదుట, ప్రకృతి ఎదుట తాను యేసయ్యను గూర్చి తెలుసుకున్న, గ్రహించిన విషయాలు నిర్మోహమాటంగా సాక్ష్యమిచ్చిన ఆ సాక్ష్యాన్ని బట్టి మనం బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధపడదాం. ప్రార్థన. యేసయ్య పరిశుద్ధుడా, నీకు వందనాలు. నా జీవితంలో తెలిసి తెలియక, ఎరిగి ఎరగక, బలహీనతతో నేను చేసిన పొరపాట్లను, తప్పిదములను క్షమించి నీ రక్తములో కడుగువాడవని, శుద్ధి చేయువాడవని నమ్ముచున్నాం. గడిచిన కాలంలో నా బ్రతుకులో నీకు ఆయాసకరంగా, ఇబ్బందికరంగా జీవించిన ప్రతి జీవితాన్ని, ప్రతి చర్యను నీ నామమున క్షమించి, ప్రేమ కలిగిన మనస్సుతో నీ రక్తములో కడిగి నిలువెల్లా నన్ను పరిశుద్ధపరిచి నాలోనికొచ్చి నూతన జీవితాన్ని, క్రొత్త జీవితాన్ని బ్రతకడానికి సహాయము చేయమని, కడవరకు నీ రక్షణను నేను కాపాడుకొనులాగున సహాయము చేయమని, నీ కొరకు బ్రతకడానికి బలము నిమ్మని, పరిశుద్ధత నిమ్మని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సహోదరి మనందరి నిమిత్తము, ఆమె నిమిత్తం మనందరి పక్షముగా, మనందరి ఎదుట, దేవుని ఎదుట ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మనము బాప్తిసం ఇద్దాం. దేవుడు మాకిచ్చిన అధికారమును బట్టి దైవ సేవకులుగా తానిచ్చిన సాక్ష్యాన్ని పరిగణలోనికి తీసుకొని సేకరించి ఆమోదించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక ఏకనామమైన యేసు నామమున ఆయన పరిశుద్ధ నామములోనికి ఇంకెవరున్నా మీరిద్దరు కదా? ఎవరెవరికి ఇచ్చిన మమ్మ కీర్తన ఎస్ప్రో ఎందుకు నమ్ముకున్నారా? డాడీ చెప్పిన తెలిసింది
దేవునికి స్తోత్రం. కన్న పిల్లలకు తల్లిదండ్రులు ఏమి ఇవ్వాలంటే చెల్లె చెప్పింది, వాళ్ళ నాన్న చెప్పిండట, దేవుడు యేసయ్య నిజమైన దేవుడు, జీవం కలిగిన వాడు, ఆయన ఒక్కడే రక్షకుడు అని చెప్పాడట. చెల్లె గ్రహించింది, యేసయ్య ఒక్కడే రక్షకుడు, నిత్య జీవం కలిగిన వాడు. ఆయన ఎందుకు వచ్చిండ్రా లోకానికి? పాపులను రక్షించడానికి, పాపాలు కలగడానికి. మరి మనం పాపులమే, ఏం పాపం చేసినాం? వెరీ గుడ్. ఆదాము పిల్లలుగా మనం పుట్టినందుకు మనలోనికి పాపం అనేది వచ్చింది గనక ఆ పాపము నుండి విడిపించడానికి యేసయ్య కార్చిన రక్తమే మనకు ఆధారం. ఆ రక్తాన్ని చెల్లెమ్మ నమ్మింది, రక్తములో తన పాపాలు కడిగేసుకుందామని ఈ జలాల యుద్ధకు వచ్చింది గనక ఆమె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మనం బాప్తిసం చేయడానికి సిద్ధపడదాం. ప్రేమగల తండ్రి, దయాళుడైన దేవ, మానవ జాతిని ప్రేమించి మానవ జాతికి పాప విమోచన కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టి మూడవ దినాన తిరిగి లేచిన యేసయ్య, నీ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను. నా యొక్క జన్మ కర్మ పాపముల నుండి విడిపించేవాడవు నీ ఒక్కడివేనని నమ్మి నీ ఎదుట ప్రార్థిస్తుండగా నా ప్రార్థన అంగీకరించండి. నన్ను పరలోకానికి నిత్యోత్తమునకు వారసులుగా చేయండి. ప్రభువా, బాప్తిస్మ జలాల దగ్గర ప్రార్థిస్తుండగా నా ప్రార్థన మీరు అంగీకరించి నాకు పునరుద్ధాన శక్తిని, బలమును, పాప క్షమాపణను, రక్షణను, పరిశుద్ధతను నీ నామం పేరిట నీతిని నాకు అనుగ్రహించి నీ వారసురాలుగా నన్ను చేర్చుకొనమని నీ నామం పేరిట ప్రార్థించి నమ్మి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అలాగే మన ప్రియ సహోదరి కీర్తన తాను దేవుని ఎదుట, సమాజం ఎదుట, సంఘం ఎదుట, ప్రకృతి ఎదుట యేసయ్యను గూర్చిన తెలుసుకున్న విషయాలు సాక్ష్యం ఇవ్వడమే కాకుండా తాను నిత్య జీవం కొరకు, పాప క్షమాపణ కొరకు చేసిన ప్రార్థనను మనం పరిగణనలోకి తీసుకొని ఆమోదిస్తూ నమోదు చేస్తూ ఆమెకు బాప్తిసం ఇచ్చుచున్నాం. దేవుడు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకనామమైన యేసు నామమున ఆయన నామములోనికి బాప్తిసం ఇచ్చుచున్నాం. కార్తిక, ఎప్పుడు అవసరం అంట మనకు? మన పాపలు కడిగినాడు. రైట్, వెరీ గుడ్. చిన్న బిడ్డను దేవుడు దీవించును గాక. యేసయ్య మన పాపాలను కడగడానికి, క్షమించడానికి అవతారం. భూమి మీద భారతదేశంలో ప్రత్యేకంగా చాలా అవతారాలు ఉన్నాయి. దేవావతారాలు అనబడేవి చాలా ఉన్నాయి. కానీ ఏ అవతారం కూడా పాపము క్షమించడానికి, పాపము కడగడానికి రాలేదు. కేవలం యేసయ్య అవతారం మాత్రమే పాపమును క్షమించడానికి వచ్చింది. మమ్ము యేసయ్యను నువ్వు అంగీకరించి నీ పాపాల కొరకు బాప్తిసం తీసుకుంటున్నావు కదా, యేసయ్య నీ కొరకు మోక్షాన్ని సిద్ధపరిచింది కదా. రేపు భవిష్యత్తులో నీ చదువు చక్కగా ఉండక, అనుకున్నంత చదువుకోలేక, పరిస్థితులు బాగలేవు అనుకో, యేసయ్యని ఇడిచిపెడతావా, పట్టుకుంటావా? ఇడిచిపెడతా పట్టుకుంటారా? దేవుడు నీకు మంచి చదివిస్తాడు, మంచి భవిష్యత్తు ఇస్తాడు. ఒకవేళ ఇయ్యలేదు అనుకో, యేసయ్యని విడిచిపెడతావా? యేసయ్యని ఎందుకు పట్టుకోవాలి? చదువు కొరకు, ఉద్యోగం కొరకు, పెళ్లి కొరకు, ఆస్తి కొరకు కాదు. దేని కొరకు పట్టుకోవాలి? వెరీ గుడ్, పరలోకం కొరకు పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. పరలోకం కొరకు యేసయ్యను పట్టుకుంటాని మనందరి ఎదుట సాక్ష్యం ఇచ్చిన ప్రియ చెల్లెమ్మ, ప్రియ కుమార్తె కార్తిక కొరకు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకో. నమ్మదగిన దేవుడా, నమ్మకమైన వాడా, తల్లి గర్భంలో నన్ను చేతులారా
ప్రియముగా చేసుకున్నవాడా నీకు వందనాలు. నేను పుట్టక మునిపే నా పాపముల కొరకు బలి అయినవాడా, చనిపోయినవాడా, ఖరీదు చెల్లించినవాడా, నా శిక్ష భరించినవాడా నీకు స్తోత్రములు. నువ్వు క్షమించువాడవని, రక్షించువాడవని, పరము చేర్చువాడవని నమ్మి నీ నామమున బాప్తిస్వం పొందడానికి తీసుకొని వచ్చినందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, గత కాలములో నా జీవితంలో తెలిసి తెలియక చేసిన జన్మకర్మ పాపములను క్షమించి నీ రక్తములో కడిగి పరిశుద్ధపరచి ఇక మీదట నీ బిడ్డగా నన్ను చేర్చుకొని కడవరకు చేయి పట్టి నడిపిస్తావని నమ్ముతూ, అంగీకరిస్తూ, ప్రార్థిస్తూ, నా రక్షకునిగా స్వీకరిస్తూ సహాయము చేయమని యేసు నామమున ప్రార్థించి స్వతంత్రించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కుమార్తె కార్తిక తాను దేవునిని గూర్చిన నేర్చుకున్న విషయాలను నిర్భయంగా నిబ్బరముగా అందరి ఎదుట తెలియజేసి పాపములు క్షమించడానికి, పాపములు కడగబడడానికి ఏకైక మార్గము యేసయ్యను అంగీకరించి బాప్తిస్వం పొందడమే అని నమ్మి అందరి ఎదుట బహిరంగంగా ప్రకటన చేసి సాక్ష్యం చెప్పి ప్రార్థన కూడా చేసి ఉన్న కారణాన్ని బట్టి, ఆ కారణాన్ని ఆధారంగా చేసుకొని ఈ కుమార్తెకు దేవుడు మాకిచ్చిన అధికారమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమైన యేసు పవిత్ర జీవాధిపతి నామములోనికి బాప్తిస్వం ఇచ్చుతున్నాం. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపా కనికర సమృద్ధి కలిగిన దైవతనయుడా నీకు స్తోత్రము. మా జీవితమునకు ఆదియు అంతమై ఉన్న దేవుడా స్తోత్రం. కార్యారంభము కంటే కార్యాంతమం మేలు అని ప్రకటించిన పనిచేయుచున్న నిత్య శ్రామికుడా నీకు స్తోత్రాలు. ఇదిగో మా మధ్యలోనికి నీ సేవకుని, నీ దాసుని ఆయా ప్రసాదం నడిపించి ఈ బిడ్డలందరికీ సక్రమముగా, సవ్యముగా, ఆటంకము లేకుండా, ఏ సమస్య మాకు వాటిల్లకుండా దేవా 10 మందిని నీ రాజ్యములో చేర్చడానికి మాకిచ్చిన కృప కొరకు వేవేల కృతజ్ఞతలు చెల్లిస్తున్నానేసయ్యా. ఈనాడు 10 మందిని సంఘములోని, సన్నిధిలోని, శరీరములో చేర్చే ఘనమైన కార్యములో మేము పాలు పొందే కృప మాకిచ్చినందుకు వందనాలు. నీ జత పనులుగా మమ్మల్ని వాడుకున్నందుకు స్తోత్రములు ప్రభువా. నీ చేతి పనిముట్లుగా మమ్మల్ని వాడుకున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. ఇది ఆరని అగ్ని వలె, ఆరని కారు చిచ్చు వలె లక్షలాది మంది నశించిపోతున్న ఆత్మలను బాప్తిస్మ జలముల యొద్దకు నడిపించే సారథిగా, వారధిగా మమ్ములను నీవు నీ ఆత్మ చేత పట్టి మనుష్యులను పట్టు జాలరిగా వాడుకొనబోతున్నందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. అట్టి కార్యములు జరిగించబోతున్నందుకు వందనాలు ప్రభువా. ఈనాడు ఈ కార్యక్రమానికి పరోక్షంగా, ప్రత్యక్షంగా సహకరించిన ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మింట ఆశీర్వాదముల చేత తలలను నింపమని నీ సన్నిధిలో మొర్ర పెడుతూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈనాడు 10 మంది పొందుకున్న బాప్తిస్మ బిడ్డలను బట్టి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ, నువ్వు వారిలో ప్రవేశించినందుకు వందనాలు. వారిలో ఇది మొదలుకొని నివాసం ఉండబోతున్నందుకు వందనాలు. వారిలో ఏదైనా తెలిసి తెలియక నీ బిడ్డలు ఒప్పుకోకుంటే వారిని క్షమించండి. ఏదైనా దేవా బలహీన గడియలో వారు చేసిన పొరపాట్లను క్షమించండి దేవా. వారు ఒప్పుకోక దాచుకున్న ప్రతి బలహీనతను, అంధకార క్రియలను, చెడు మార్గములను, తిన్నని దైవ వ్యతిరేక మార్గములను నీ నామమున కృప కలిగిన హస్తము ద్వారా అయా క్షమించి తీసి పారవేసి వారిని పరిశుద్ధపరచి నీతిగా, నమ్మకముగా, పరిశుద్ధంగా బ్రతికింపజేసి మహిమ పొందమని ముందున్న కార్యక్రమాన్ని కొన్ని చేతులకు అప్పగించుకుని క్షేమంగా నడిపించి మహిమ పొందమని
యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి మరొకటి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు మన రక్షకుడైన యేసయ్య యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమ కనికరము సహాయము నేటి దినాన బాప్తిస్మము తీసుకున్న వారందరికీ తోడయుండి వారిని వారి కుటుంబాలను అనేకులను రక్షణలోనికి ఇంకను నడిపించి దేవుని నిత్యత్వంలోనికి మార్గమును తెరిచినట్లు మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.